పిల్లలు మళ్ళీ వారిని చైల్డ్ మ్యారేజ్ పెళ్లి అయింది. ఇటువంటి పిల్లలు వారికి పుట్టిన చిన్న బేబీస్ ని అక్కడ అబాండన్ చేస్తారు, సరెండర్ చేస్తారు. దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ మనకున్న శిశుత్వ. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది మీకు ఐడియా ఉందా? ఎవరు చెప్తారు? ఐడియా ఉందా? ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి? అదే దే విల్ ఎంటర్ ఇంటూ ద సైకిల్ ఆఫ్ పావర్టీ. అది ఒక ప్రాబ్లం. మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తున్నాను. అదేవిధంగా చైల్డ్ లేబర్ కూడా మన డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. చైల్డ్ లేబర్ ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆగస్ట్ మంత్ ఒక చైల్డ్ లేబర్ డ్రైవ్ పెట్టాము. 1 month కంటిన్యూస్ గా జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం చైల్డ్ లేబర్ ని. ఆ వీక్ లో ఎంత మందిని రెస్క్యూ చేస్తాము అని ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ పెట్టాము. సో రివ్యూ మీటింగ్ లో నేను అడిగినది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇప్పటిదాకా మన డిస్ట్రిక్ట్ లో ఎంత మంది చైల్డ్ లేబర్ ని మనం రెస్క్యూ చేస్తాము, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్కూల్కి వెళ్తున్నారా? అది మళ్ళీ వారు వేరేదైనా పనికి వెళ్తున్నారా? అంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర అటువంటి ఫాలో అప్ డేటా అనేది లేదు. అంటే బాగానే రెస్క్యూ చేస్తున్నాం, తర్వాత ఆ పిల్లలకు సంబంధించిన వారి కుటుంబానికి ఏమేమి కావాలో అవి అన్ని కూడా గుర్తించి వారికి కావాల్సినది మనం ఇచ్చి వారిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేయగలిగితే వారిని మనం పూర్తిగా మళ్ళీ వారు ఏదైనా పనికి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. బట్ అది ఇప్పుడు మనకు జరగట్లేదు. వారికి అక్కడ చేర్పించాలి, కంటిన్యూస్ గా ఫాలో అప్ అనేది చేసుకోవాలి. ఇవి అన్ని మనం చేయాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంది. ఇవి అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి కోఆర్డినేట్ చేసి ప్రాపర్ గా చేయగలిగితేనే ఈ పనిని మనం చేయవచ్చు. బట్ అక్కడ కోఆర్డినేషన్ లో మనకు ఇష్యూస్ వచ్చాయి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో అప్ చేసి పూర్తిగా ఇంతమందిని రెస్క్యూ చేసాము, వారిని రీహాబిలిటేట్ చేసాము అని చెప్పలేకపోయాం. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మనం స్టార్ట్ చేస్తాం. 7 lakhs పిల్లలు ఉన్నారు. దాదాపు మన పాపులేషన్, డిస్ట్రిక్ట్ పాపులేషన్ లో సెన్సస్ ప్రకారం తీసుకుంటే 1/3, ఇప్పుడు కూడా అదే రేషియో ఉంటుంది, 1/3 మంది పిల్లలు ఉన్నారు. సో వారికి మనము ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎన్షూర్ చేయకపోతే, ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ ఐడియా ఉందా? స్వర్ణాంధ్ర ఐడియా ఉంది కదా, 2047. సో 2047 విజన్ డాక్యుమెంట్ మనం పెట్టుకున్నాము. ఇలా మనం డెవలప్ చేయాలనేది ఒక డెవలప్మెంట్ ప్లాన్ మన దగ్గర ఉంది. మనం ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడుతున్నారు. దాని గురించి ఐడియా ఉందా మీకు? పాపులేషన్ మేనేజ్మెంట్, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఐడియా ఉందా? వాట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్? వారి పైన ఫోకస్ చేయకపోతే మనం ఏ ప్లాన్ ఎంత మంచిగా డ్రాఫ్ట్ చేసినా ఫైనల్ గా ఇంప్లిమెంటేషన్ లో మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? అన్ని రిసోర్సెస్ కంటే చాలా చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్. సో వారిపైన మనం ఫోకస్ చేయకపోతే we will end up as a failure. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఆస్పెక్ట్స్ లో నేను చెప్తున్నాను. సోషల్ ఆస్పెక్ట్, ఎకనామిక్ ఆస్పెక్ట్, ఏ ఆస్పెక్ట్ మీరు తీసుకుంటా కూడా చిల్డ్రన్ డెవలప్మెంట్, చిల్డ్రన్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ ని మనం మొదలు పెట్టడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు చూస్తే మన డిస్ట్రిక్ట్ లో అయితే there are different NGOs ఉన్నారు. సో అందరినీ కూడా మనము ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ కింద
తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ వచ్చి ఉన్న బచ్పన్ బచావ్ ఆందోళన్ కైలాష్ సత్యార్థిజీ వారు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. వారు చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అని ఒక ఎన్జిఓస్ ఉన్నాయి. వారు బాండల్ లేబర్, చైల్డ్ లేబర్ పైన ఫోకస్ చేసి దాని మీద పని చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాలయ అని ఒక ఎన్జిఓ ఉంది. వారు చైల్డ్ హైజీన్ పైన వారు పని చేస్తున్నారు. సాట్స్ అని ఎన్జిఓ, డిఫరెంట్ ఎన్జిఓస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ చైల్డ్ లో పని చేస్తున్నారు. నేను ఎంతో మంది కలెక్టర్లు 2004 నుంచి ఇంతవరకు 24 వరకు చూస్తున్నాను. కానీ సమాజానికి ఏదో చెయ్యాలని ఒక తపనతో ఉన్న మేడం ఇక్కడ ఉన్నారని కాదు, కానీ ఒక స్ఫూర్తితో పనిచేసే కలెక్టర్ గారిని మన జిల్లాకుండా మనందరికి అదృష్టం. అంటే మీకు కొద్దిగా బాధ ఉండొచ్చు మేడం సిట్టుకుంటారని, కానీ ఆ విషయంలో మనం ఆలోచిస్తే మన బిడ్డలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ బాధ మనకి ఎంత కలిసి వస్తుందో మీరే ఆలోచించండి. మన పాప ఒక స్కూల్కి వెళ్ళి ఉంటుంది, అక్కడ ఒక పోకరి పిల్లవాడు లేకపోతే తల్లిదండ్రుల సంరక్షణలో సరిగ్గా లేకపోవడం వల్ల మన అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు జరిగితే మనం ఎంత బాధపడతామో ఈరోజు ఈ బంగారు బాల్యంలో మనం మెయిన్ రోల్ చేయాల్సిన ఉద్దేశం ఉందని మీ అందరూ తెలియజేస్తాం. ఏ విధంగా ఎస్కేప్ అవుదామని మీకు కొద్దిగా బాధగా చెప్పినా సమాజం పట్ల ప్రేమ దృష్టిలో నేను కొద్దిగా కనుగోలు చెప్తూ ఉన్నాను. మీ అందరూ మన బాధ్యత ఇది, మనందరం సీరియస్ తీసుకొని చెయ్యాలని ఎందుకు ఆలోచించాలా మేడంకైనా బాధ్యత ఇది. ప్రతి లెవెల్లో మీరు ఫస్ట్ విలేజ్ లెవెల్ మీటింగ్ పెట్టుకున్నా, ఫస్ట్ ఫ్రైడేనా, రెండో మీటింగ్ మండల స్థాయిలో పెట్టుకున్నా, మూడోది డివిజన్ లెవెల్లో పెట్టుకున్నా, ఫైనల్గా జిల్లా స్థాయిలో వెళ్ళినా మన నియోజకవర్గం నాకైతే ఇంట్రెస్ట్ ఏదో సమాజానికి చెయ్యాలని. మేడం లాగా ఐఏఎస్ చదవలేను కాబట్టి నేను పొలిటికల్గా వచ్చాను, లేకపోతే నేను కూడా కావాలని కోరిక. కానీ మా తల్లిదండ్రులు చదువుకోలేదు, నన్ను ఆ విధంగా మాడ్యూల్ ఆ చదువుకునే దశకి సపోర్ట్గా లేకపోవడం వల్ల నేను సెలెక్టెడ్ ఈజీ అని చెప్పి పొలిటికల్లో రావడం జరిగింది. కాబట్టి మా వల్ల కూడా కొన్ని తప్పులు జరిగినాయి చైల్డ్ మ్యారేజెస్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే తప్పులు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎంత పెద్ద ఘోరం మనం చేసామనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఆ చైల్డ్ మ్యారేజ్ చేసేసి తక్కువ వయసులో వీక్గా ఉన్న ప్రెగ్నెన్సీ దాల్చినప్పుడు పుట్టే బిడ్డ వీక్ అయ్యి అది సమాజానికి మీద భారం పడే పరిస్థితి, ఆ కుటుంబానికి భారం పడింది. అయితే ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే మేము ఎప్పుడు చెప్పామంటే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది మేడం, ఆ రోజు పెళ్లి ఉంటుంది, అప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఆపుతున్నారు. దాని డే బిఫోర్ మ్యారేజ్ అన్నా ఆపరు, దాని థింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఆ రోజు ఏమవుతుందంటే సెంటిమెంట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ మాకు అందులో మైగ్రేషన్, దే విల్ కమ్ ఫ్రమ్ చెన్నై, మ్యాక్సిమంగా వీకర్స్ కమ్యూనిటీస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడ ఏమవుతుందంటే ద డే ఆఫ్ మ్యారేజ్ సపోజ్ టు టై రింగ్ మార్చేటప్పుడు ఆ టైంలో వచ్చేసి మన వాళ్ళు వెళ్ళేసి ఆపోతే అప్పుడు మాకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది, మేము వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇక భవిష్యత్తులో అయితే మేము అది సపోర్ట్ చేయం, కానీ మన అవేర్నెస్ ముందు నుంచే ఇవ్వాలనేది మా ఆలోచన. సో ఈరోజు కనిగిరి డివిజనల్ లెవెల్లో బంగారు బాల్యం సంబంధించి చైల్డ్ రైట్స్ రిలేటెడ్ అవగాహన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అందరు ఎంఈఓస్, ఎంపీడీఓస్, అంగన్వాడీ సూపర్వైజర్స్, మహిళా పోలీస్ అండ్ ఆల్ ద కన్సర్న్డ్ స్టాఫ్స్కి ఈరోజు పెట్టడం జరిగింది. సో అందరు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా రేపు మార్కాపూర్ అండ్ దెన్ ఒంగోలు డివిజన్లో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నాం.